ఈ రోజు మన పక్షంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి నువ్వు ఎంత చెడిపోతున్నా నీ కీడు రావట్లేదు, నిన్ను దేవుడు మర్చిపోలేదు. ఒకవేళ విడిచిపెట్టాలనే ఆలోచనతో ఎవరైనా ఇక్కడ ఉంటే, దేవుణ్ణి దుఃఖపరిచానన్న ఆలోచన మీలో ఉంటే, మీరు దాని పర్యవేక్షణాన్ని అనుభవిస్తూ ఉంటే, దేవుని మీద ఉన్న విశ్వాసం విడిచిపెట్టినప్పుడు, దేవుని మందిరాన్ని నిర్లక్ష్య పెట్టినప్పుడు, దేవునితో సహవాసం చేయకుండా దేవుడు ఇచ్చిన వాటిని మనం ఎక్కువగా చేసుకున్నప్పుడు చిక్కుల్లో పడిపోతాం, నష్టాల్లో పడిపోతాం. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, తిరిగిరా ఇశ్రాయేలు, నీవు రాజు ఉద్దేశించేడల నా యొద్దకే రావాలి. ద్రోహులైన బిడ్డలారా తిరిగి రండి, అవిశ్వాసులారా తిరిగి రండి, నేను మిమ్మల్ని బాగు చేస్తా, నేను మీ గాయాలు కడతానన్న ప్రభు ఎప్పుడూ తన చేతులు చాచే ఉన్నాడండి. లోబడలేని వారి వైపు దినమంతా ఆయన చేతులు చాచి ఉన్నాడు. అవిధేయులై ఎదురాడు జనుల కొరకు దినమెల్లా ఆయన చేతులు చాచే ఉన్నాయి. ఆయన ఎప్పుడూ సిద్ధమే నిన్ను క్షమించడానికి.